హలో ఫ్రెండ్స్, మన డ్యూటీ ఏకదాటి అంటే కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. అంటే ఎప్పుడు అనే ఒక టైం అనేది ఉండదు మన డ్యూటీకి అయితే. ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైం పడితే ఆ టైం, మిడ్ నైట్, అర్ధరాత్రి అనేది తేడాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఉండాలా. ఈ బిల్డింగ్ అయితే ఇది చూస్తున్నారు, ఇది పెరల్లో ఉంది. పెరల్లోని ఈ రిజెన్సీ 2 టవర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ ఎందుకు వచ్చినావురా బాబు అని నువ్వు అనొచ్చు. నేను చెప్తా ఎందుకు వచ్చినామనంటే, ఇక్కడనే మనము 15th ఫ్లోర్కి అయితే పోవాలా. 15th ఫ్లోర్లో బట్టలు అనేది కలెక్షన్ చేయాలా. మనకి ఎందుకంటే లాండ్రీ ఉంది కదా, దానికోసం అని నడుచుకుంటే అయితే లోబీలోకి అయితే వచ్చిన. లోబీలోకి వచ్చి లిఫ్ట్ అయితే తీసుకున్నాం. లిఫ్ట్ 15th ఫ్లోర్ అయితే క్లిక్ చేసిన. మనం పోవాల్సింది అదే ఫ్లోర్ కాబట్టి అదే క్లిక్ చేసిన. చూస్తారు కదా, లిఫ్ట్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా అనేది వెళ్ళిపోతుంది. మామూలు స్పీడ్ కాదు. ఇట్లాంటి ఇంత పెద్ద అపార్ట్మెంట్కి ఇంత స్పీడ్ లిఫ్ట్ అనేది కంపల్సరీ ఉండాల్సింది. మనం చేరుకోవాల్సిన ఫ్లోర్ అయితే వచ్చేసింది. వాళ్ళు ఉండే ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చి బట్టలు అయితే పెట్టిన. బట్టలు పెట్టి అక్కడ బెల్ అయితే క్లిక్ చేసిన. క్లిక్ చేయగానే వెంటనే ఓపెన్ అయితే చేసిన తర్వాత మర్హబా ముదీర్ అయితే అని అన్నాడు. లోపలికి అయితే రమ్మని ఇన్వైట్ కూడా చేసిండు. సార్ ఐ హ్యావ్ షూస్ అని అంటే కూడా ఇట్స్ ఓకే, యూ కెన్ కమ్, డోంట్ టేక్ ఆఫ్ యువర్ షూస్ అని చెప్పి షూస్ తీయకుండా లోపలికి అయితే పోయినా. లోపలికి అయిన తర్వాత ఇక్కడ ఫీల్ ఫ్రీ అయితే అని అంటాడు. నువ్వు ఇష్టం, నువ్వు ఎక్కడ కూర్చుంటావు కూర్చో, బాల్కనీలో కూర్చుంటావా, సోఫాలో కూర్చుంటావా, నీ ఇష్టం ఉన్న అక్కడ కూర్చో అని అంటాడు. కూల్ డ్రింక్స్ కూడా తాగు, ఎండల పడొచ్చినావు అని చెప్పి, సలవాడ అని చెప్పి కూల్ డ్రింక్లు కూడా ఇచ్చిండు. ఇక్కడనైతే నేను రాగానే బాల్కనీలకు అయితే పోతాను. ఎందుకంటే ఇక్కడ సముద్రం సీ వ్యూ అనేది చాలా మంచి అనిపిస్తుంది. ఐ ఫీస్ట్ అంటే కళ్ళకు పండగ అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే చూడండి, బోట్లు అన్నీ రెడీగా ఉన్నాయి రైడ్ చేయడానికి. ఇక్కడ సొంత బోట్లు అనేవి చాలా ఎక్కువ మందికి ఉంటాయి ఇక్కడ. చూస్తారు కదా, ఇక్కడ నుంచి 15th ఫ్లోర్ నుంచి అయితే మామూలుగానైతే లేదు. వ్యూ అయితే చిన్న చిన్న అగ్గిపెట్టె లెక్క అనిపిస్తారు. నాకైతే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.